ఇటే పోలని అటే పోలని, లేదా రాష్ట్ర ప్రజలను కానీ పడిపోయిన ప్రతిసారి, పదవి పోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను, నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం వల్లటే కదా. ఇప్పుడు కూడా చెప్పండి, పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము, కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు. రెండోది, ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి, బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది, ఇదిగో కారణాలు ఇవి, మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడగాలి, అడుగుతారు. మీరు కూడా అదే కదా రేపు ఇవ్వబోయేది. ఇంతవరకు మీరు ఇంకా చేయలేదులే, ఇవ్వలా ఇంతవరకు. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రజెంట్ జరుగుతుంది కదా, అక్కడక్కడ జరుగుతున్న చోట మీరైనా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వట్లేదా మీరు? మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత రైతు వచ్చి ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ గా ఏర్పాటు చేశామో, మొబైల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేశామో, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉన్న అతన్ని మొబైల్ తహసీల్దార్గా అంటే మొబైల్ జడ్జిగా పెట్టామో, అక్కడ ఊళ్ళో పొలంలోనే ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటాడు మొబైల్ తహసీల్దార్ అంటే, అది మొబైల్ జడ్జి అంటే. వెళ్ళి అతనికయ్యా నా పొలం చాలా తప్పులు చేశారు మీ సర్వే వాళ్ళు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేస్తే వెంటనే ఆ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుని ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ ప్లస్ ఆ రైతుకి ఒక డేట్ ఇచ్చి ఆ ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ మండల సర్వేరు సర్వే టీము మొత్తం వాళ్ళ కళ్ల ముందే చూపించి డాక్యుమెంట్స్ వెబ్బడంగలు ఆర్ఎస్ఆర్ దాఖలా డాక్యుమెంట్స్, ఈ ఎల్పిఎంలు ఏదైతే ఓఆర్ఐ షీట్లు వచ్చినాయో, ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ షీట్లు వచ్చినాయో వాటిని చూపించి, ఇదిగో గట్లు నీ గట్లు ఇలా ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, అడంగలు ఇట్లా ఉంది, వెబ్బడంగలు అన్నీ చూపించి చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి అందరు పొలాలు కూడా కొడిచి అతన్ని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ గారు. మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఎవరు? డిప్యూటీ తహసీల్దారులు. గతంలో వీళ్ళు ఉన్నారా? లేరు కదా. ఎవరైతే ఆర్ఎస్డిటీల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చాడు, సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా డీటీలుగా ఆర్ఎస్డిటీల కింద ప్రమోట్ చేశారు. ఇవాళ అదే ఆర్ఎస్డిటీలు అందరినీ కూడా మీరు వాడుకుంటున్నారా, వాడుకోవట్లేదా? అదే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతన్ని వాడుతున్నారా, మీరు వాడతలేదా అంటున్నా. ఎంతమంది వాళ్ళ డీటీలుగా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల. వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు? జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్డిటీలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో, వేకెన్సీలు అరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి. ఆర్ఎస్డిటీ వ్యవస్థని మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు. అందరినీ వాళ్ళ రైతుని సాటిస్ఫై చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే అప్పుడు అది అఫీషియల్ గా అక్కడి నుంచి స్పీకింగ్ మ్యాజిస్ట్రేట్ ఎప్పుడైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాడో, స్పీకింగ్ ఆర్డర్ సర్వేర్ ఏం చేస్తాడు, దాన్ని లాగిన్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాడు. సర్వేర్ లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. దాంట్లో రిమార్క్స్ ఎక్కడన్నా ఉంటే, అంటే మ్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రైజ్ చేస్తాడు సర్వేర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే విఆర్ఓ మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని, ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ నుంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత
మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. దీన్ని మీరు ఇవాళ ఎస్ఓపి అంటారు. ఏమంటే 52 కాదు, 4 కాదు, చతుర్ముఖం కాదు, 52 కాదు. ఇది కూడా నేర్చుకోండి, ఇది కూడా నేర్చుకోండి. ఏమవుతుంది అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రొసీజర్ నేను చెప్పే కదా మొత్తం అంతా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ, మంత్రులు, కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా? అదే ఎస్ఓపి కదా, సేమ్ ప్రొసీజర్ కదా. ఏం మార్చారు? ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్ లో ఉన్నది మూడోది ఉన్నదాన్ని 27 ఈ తప్పితే ఏముంది? ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే 9 నోటీస్ ఇవ్వటం ఏమైనా ఆపారా మీరు? లేకపోతే మా ప్రొసీజర్ ఏమన్నా డీవేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మీరు చెప్పారు ఇన్నాకడ రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా, ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే, మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారో సర్వే, ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా. మీరు మినిస్టర్ గారు కదా. రైతు అంగీకారం లేకుండా, రైతుకు చెప్పకుండా, రైతుకి 9 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని? చెప్పండి ఎక్కడన్నా. రైతు అప్పీల్ చేసుకున్నాక అతనికి పూర్తిగా ఒక 10 మంది అంటే మండల సర్వేయరు, వీళ్ళు విఆర్ఓలు, ఎంఆర్ అందరూ కలిసి కొలిచి కదా రైతుకి దాంట్లో తప్పులేంటి చూపించేది. మరి ఇంతమంది ఫార్వర్డ్ చేశాక ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. జాయింట్ కలెక్టర్ లాగిన్ లో అప్రూవ్ అయిన తర్వాత ఈ సర్వేకి ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు అదే ఇస్తున్నారా? నంబర్ ఏమైనా మార్చి 13 బదులు 15 అని పెట్టుంటారు అంతే. ఈ ప్రొసీజర్ లో ఈ ఎస్ఓపీలో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతున్నాను. అంటే ఎస్ఓపి ఈ 13 నోటిఫికేషన్ ఏంటి? ఈక్వల్ టు గజెట్. అంటే ఆ సర్వే ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఆ ఎల్పిఎం సిస్టమ్ లో లేటెస్ట్ జియో కోఆర్డినేట్స్ ద్వారా ఒక్కొక్క ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్. ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమైనా తేడా చేస్తున్నారా? మీరేమైనా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా? 2018లో మీరేదో సిస్టమ్ చేసి అన్నారుగా, మొదలెట్టా అన్నారు. ఆ సిస్టంలో చేస్తున్నారా? జగన్ గారి సిస్టంలోనే ఎందుకు మీరు చేస్తున్నారు? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్ నెట్వర్క్, సిఓఆర్ఎస్, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, కోర్స్ స్టేషన్స్ ఏమైనా మార్చారా? కొత్త ఏమైనా పెట్టారా? పీకేశారా? జగన్ గారు పెట్టిన చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునాతునకలు చేసి తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా? మీరు పెట్టలేదు కదా. అయ్యే కదా ప్రెసెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే. భవిష్యత్తులో 3rd ఫేజ్ చేసినా 4th ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా. భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా క్యూఆర్ కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా? 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటుంది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. మొత్తం ఎన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు కొడితే మొత్తం పొలం వచ్చేస్తుంది కదా. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కానీ మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో, గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది.
అంతే కదా. ఏం చేశారు మీరు అన్న? జనం కొట్టుకున్నా మేము పెట్టినప్పుడేమో ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎత్తులు కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ క్యూఆర్ కొడితే ఓ లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకుమించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయే పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్ లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను. రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు. చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే ఇది అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషనే అవ్వదు. ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు. అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మాట, ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటువంటి ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో ఏమైనా పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. లేదు, మన రాధాకృష్ణ గారు రోజు చాలాసార్లు చెప్పాడు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, డార్లింగ్ మంత్రి 5 స్టార్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆమ్యామ్య లాగేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని కట్టలని చెప్పి రాశాడు కదా ఆయన. ఈ డార్లింగ్ మంత్రి గారు ఎక్కడ నా కట్టలు వచ్చిన దాంట్లో నుంచి కొనుక్కున్నా కూడా కొనుక్కున్న నిమిషాల్లో ఆటోమేటేషన్ అయిపోద్ది. ఇదివరకు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అని చెప్తున్నా. ఈ ఆటోమేటేషన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉందా అని అడుగుతున్నాను. జగన్ గారిగా తెచ్చాడు. మరి మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు డార్లింగ్ మంత్రి చాలా చోట్ల కొనుక్కుని ఉంటావు కదా, సరే జగన్ భలే సిస్టమ్ తెచ్చాడు అని ఒక్క మాట. ఇన్నేళ్లు 80 ఏళ్ల వయసు, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, అతనికి రాని ఆలోచన. ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, ఇండియాలో సాఫ్ట్వేర్ పార్క్ కట్టాడు, హైదరాబాద్ నిర్మాణం చేశాడు. అందరితోటికి ఇది రాలేదే ఆలోచన అని చెప్పని ఒక్క మాట అన్నాళ్ళని నోరు రాలేదా డార్లింగ్ మంత్రి గారికి? ఇంకా మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమంటారంటే, రెవెన్యూ మినిస్టర్ గారు
జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో రైతులు 22 ప్రొబిస్టరీ లిస్టు సమస్య మొత్తం అంతా వచ్చిందని ఇతనంటాడు, ఈ ఉన్మత్తుడు అంటాడు. ఈ ఉన్మత్తుడికి పైన ముసలి ఉన్మత్తుడు ఒకడున్నాడు, ఆ ముసలి ఉన్మత్తుడు కూడా అంటాడు. ఆ ముసలి ఉన్మత్తుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మత్తులు అందరూ కలిసి ఏం మాట్లాడారో దాంట్లో పెద్ద ఉన్మత్తుడు ఒకసారి ఏం మాట్లాడతాడు ఒకసారి చూడండి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యామరు అంటే ఇదే నాదుడు లేడు కదా. మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సాయస్థితికి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేస్తారో మీరు చూశారు తప్పం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క పెట్టక అడుగుతున్నా. నేను కొన్ని ప్రదేశాలు 2016 సంవత్సరం 2016 సంవత్సరం 2016 సంవత్సరంలో అలాగే 2018లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A అనే దాంట్లో మొత్తం భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టింది జీవో ద్వారా. జీవో కాపీ ఉందా? ఉండాలి ఇక్కడెక్కడ. కాదు, ఇది కాదు. 22A జీవో 22లో పెట్టిన జీవో 2016, 2018. సార్ మినిస్టర్ గారు, 22A కింద భూముల్ని పెడుతూ మొత్తం ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఎనెక్స్యూర్లు ఇచ్చారు. 16లో ఒకసారి, 18లో ఒకసారి. జీవో ఎంఎస్ నంబర్ 196/55/2016 22Aలో 22, 2018లో ఒకసారి, 2016లో ఒకసారి. అంటే అప్పుడు ఎవరున్నారు? 16లో 18లో జగన్ గారు ఉన్నాడా? వీరు పెడతారు 22Aలో, జగన్ గారి మీద విషం చిమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు చూసారా? ఎంత దుర్మార్గం. మరి ఉన్మత్తుడు అని ఏమనాలి? ఉన్మత్తుడు అనక అంత పెద్ద ఆయన్ని. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా చూడండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యామరు అంటే ఇదే నాదుడు లేడు కదా. మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సాయస్థితికి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేశారో మీరు చూశారు తప్పం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క పెట్టక అడుగుతున్నా. సరే, అనగానే సత్యప్రసాద్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరిని అడుగుతున్నా. రేపు ఏప్రిల్ తర్వాత సెకండ్ ఫేజ్ పాస్ పుస్తకాలు వచ్చేయండి. మీరు 22A కింద మీరు కొత్తగా తెస్తారో తెర చూద్దాం. సర్వేలో ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే సర్వే ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్ స్ట్రెయిటన్ చేస్తుంది కదా రికార్డుల్ని. అసలు 22Aలో మరి 16లో జీవో ఎందుకు ఇచ్చారు మీరు? జీవో 22Aలో పెట్టమని ఏ పొలాలు పెట్టాలో కూడా మొత్తం ఇచ్చారు కదా మీరు. ఇవన్నీ అయ్యే కదా, సర్వే నెంబర్లే కదా. అలాగే 18లో కూడా ఇంకోటి ఉంది, ఇవన్నీ మీరే కదా చెప్తున్నాం కదా. జీవో నెంబరు 196
5/5/2016 ఇవన్నీ మీరే కదా. అంటే ఇది మా జిల్లాకు సంబంధించింది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వారు ఏం చెప్తున్నారంటే, పాపం ముందు మా ఊరికి వెళ్దాం. ఒకసారి కృష్ణా జిల్లా దాన్ని మన ఐజీఆర్ఎస్ ఉంది కదా, ఐజీఆర్ఎస్ ఒకసారి కొట్టండి వెబ్సైట్. కృష్ణా జిల్లాకి వెళ్ళారా? బందర్ సౌత్, బందర్ ఈస్ట్ కొట్టండి ఒకసారి. బందర్ మండలం ఈస్ట్ లో రెవెన్యూ విలేజ్ బందర్ ఈస్ట్, బందర్ సౌత్ మండలం, సౌత్ రెవెన్యూ మండలం, బందర్ ఈస్ట్ రెవెన్యూ విలేజ్ కొట్టారు కదా. ఒకసారి దాంట్లో 22A లిస్ట్ కొట్టండి ఒకసారి. ఇంకా వస్తాయి చూడండి. ఏ డేట్ చూడండి, ఎప్పుడు పెట్టారు అవన్నీ పెట్టినాయి ఎప్పుడు కానీ. ఇంకా తిప్పండి, ఈ మొత్తం అంతా ఇంకా పోనండి చూడండి. అవన్నీ ఇంకా కింద కొంచెం కింద ఇవన్నీ ఎవరు పెట్టారు? 2016 కదా. ఈ బందర్ ఈస్ట్ అంటే ఎవరిది అనుకుంటున్నారు? కొల్లి రవీంద్ర గారు సొంతూరు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పుట్టిన ఊరు. ఆయన అంటే బందర్లో అనుకోండి. అయిపోయింది కదా. ఇంకోటి కొట్టండి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గోడవల్లి కొట్టండి ఒకసారి. గోడవల్లి రెవెన్యూ విలేజ్, గోడవల్లి లేదా? కొట్టండి ఒకసారి. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? 22A ఏ సంవత్సరం చూడండి. ఉన్నాయి కదా పైన అన్ని. మరి సరే అయిపోయింది. ఇవాళ లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి ఈ సర్వే మీద అని చెప్పని పెద్దలు సత్యప్రసాద్ గారు చెప్పారు. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు పాస్ పుస్తకం ఇస్తాం మొదలు పెట్టండి. రేపు సర్వే అయ్యాక మార్చిలోనే ఏప్రిల్లోనే ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి. సెకండ్ ఫేజ్ లో మీరు ఇచ్చాక సమస్యలు ఎందుకు రావు? కొలతల్లో పాత కొలతలకి ఇప్పటికి ఇది యాక్యురేట్ కొలత, అప్పుడేమో 5% ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇవాళ స్ట్రైటన్ చేస్తున్నావు. ల్యాండ్ రికార్డ్స్ ని, ల్యాండ్ ని అన్నిటినీ యాక్యురేట్ గా ఇవాళ మనం చేస్తున్నప్పుడు రేపు మీరు కొలుతున్నారు. అప్పుడు మాట్లాడదాం, కంగారే ఉంది. అప్పుడే అయిపోరుగా, దిగిపోరుగా మీరు, ఇంకా ఉంటారుగా. రేపు ఏప్రిల్ తర్వాత కూడా ఉంటారు కదా, మాట్లాడుకుందాం, కంగారే ఉంది. సమస్యలు వస్తాయి అప్పుడు పెట్టు. ఈ రెవెన్యూ క్లినిక్ బోర్డులు కడుతున్నారు కదా, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర రెవెన్యూ క్లినిక్ అని అవి కట్టి సరిచేయండి. ఇన్ని మా ప్రభుత్వం చాలా సమస్యలు సృష్టించిందని మాట్లాడుతున్నారు కదా, ఒక్కటన్నా మీరు కరెక్ట్ చేశారా అని అడుగుతున్నాను. ఏది కరెక్ట్ చేశారని అడుగుతున్నాను. ఏం కరెక్ట్ చేశారు? ఇవాళ ఇన్ని మరి ఇదంతా ఇంకేం చెప్పాడు? రాళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లు వేశాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా 100 ఏళ్ల తర్వాత కూడా తవ్వకాల్లో బయట వస్తే ఓహో జగన్ అనేవాడు సర్వే చేయించాడని చెప్పని తెలుసుకోవాలని వేయించాడు రాళ్లు. అందుకని మేము వాటిని చెక్కిచ్చేసామని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జగనన్న భూరక్ష అనేటువంటి కార్యక్రమాన్ని, సర్వే సిస్టమ్ స్టార్ట్ చేస్తూ పెట్టినటువంటి మొదటి రాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అదే రాయి, ఈ పక్కన ఉన్నది అదే రాయి.
దాన్ని ఫుల్గా దీని కొంచెం వస్తుందా? జగన్ గారి పాతిన రాయే ఇది కూడా. ఆ రోజు జగన్ గారి పాతిన రాయే ఇది. ఏంటి అంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆ జగన్ గారు ఏదైతే జగనన్న భూరక్ష 2020 అనేటువంటి దాని మీద చెక్ ఉందో దాన్ని ఆ గ్రైండర్ పెట్టి మొత్తం అన్ని రాళ్లు చెక్కిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు. మీకు పోయే కాలం కాకపోతే ఆ రాయిని తిరగేయచ్చు కదా, రాయిని తిరగేయచ్చు కదా. జగన్ గారి పేరు మీరు చూడటానికి ఇష్టమైపోయి కష్టంగా ఉంటే, కళ్ళం నీళ్లు వస్తుంటే, ఏడుపు వస్తుంటే దాన్ని భూమిలోకి పాతేయచ్చు కదా. ఈ రాయిని ఏమనుకోవాలి? ఈ రాయిని ఏమనాలి? ఈ తెల్లగా చెక్కేశారు, ఇది ఎవడ రాయి? గవర్నమెంట్ రాయా? ఏం రాయి? జగన్ గారి ఫోటో ఉందని చెప్పని నిన్న రాళ్లు ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం! జగన్ గారు పాతిన దాని మీద జగన్ గారి ఫోటో ఉందా? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో సర్వేని ఆరంభం చేస్తూ వెళ్ళి రాయి పాతాడు. ఆ రాయి మీద జగన్ గారి ఫోటో ఉందా అని అంటున్నా. ఏముంది దాని మీద? జూమ్ చేయగలమా? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020. ఏంటి తప్పేంటి అని అడుగుతున్నాను. అండి మొన్నటిదాకా అంటే 2019 ఎలక్షన్స్ కు ముందు మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి కొడుకు, ముఖ్యమంత్రి గారి బామ్మర్ది, మీరు ఎవరినైతే బూతులు తిట్టారో, అతను టెర్రరిస్ట్ అన్నారో, ఆ మోడీ గారు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 2 రాళ్లు వేశారు. మోడీ గారిది, ముఖ్యమంత్రి గారి ఫోటో, చౌహాన్ గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి గుమ్మం మీద ఒకటి, లోపల ఇంట్లో ఒకటి, 2 రాళ్లు వేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళి చూడండి, ఉందేమో చూడండి. ఉంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది. నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి. నా ఫోన్లో ఉండాలి, ఇస్తాను. మరి ఎందుకు అంటే ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకుంటే మోడీ గారు, చౌహాన్ గారు ఫోటో అంటే వాళ్లే పలక మీద ప్రింట్ చేశారు. ఫోటోని రాయి మీద ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంటి గుమ్మం పైన ఒకటి, ఇంట్లో హాల్లో ఒకటి, హాల్లోనా కాదు వంటింట్లో ఒకటి, వంటింట్లో పొయ్యి పైన అంటే వంట చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూడాలి అని. తప్పేం అనలేదే. ఏం తప్పేం? ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఇచ్చాడనే. రాయండి మోడీ గారికి ఉత్తరం రాయండి, లేదా ఒక పని చేయండి. మీరే మర్చిపోయింది, పెమ్మసాని గారే దాని మంత్రిని చెప్పాడు, నిన్న మొన్న చెప్పాడు. పెమ్మసాని గారిని డబ్బులు గ్రాంట్ చేసి మధ్యప్రదేశ్లో లేదా హౌసింగ్ మినిస్టర్ ఎవరున్నారో కనుక్కోండి, కేంద్రంలో తీర్మానం పెట్టండి. మధ్యప్రదేశ్లో మోడీ గారిది, చౌహాన్ గారిది బొమ్మనంతా గీకేయటానికి డబ్బులుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి మోడీ గారికి. తప్పయ్యా మోడీ గారు, పేరు రాసుకోకూడదు. మధ్యప్రదేశ్లో మొత్తం హౌసింగ్ లోనికి మొత్తం ఫోటోలు ఏంటి, మోడీ గారిది, చౌహాన్ గారి ఫోటో ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నది మొత్తం అంతా కూడా ఇక్కడలాగానే మిషన్లు ఉన్నాయి కదా, విగ్రహాలు చెక్కి ఆ మిషన్లు పెట్టి చెరిపేమని తీసుకెళ్ళి. ఈ సర్వే అద్భుతం, భారతదేశంలోకెల్లా అద్భుతంగా జరిగింది అని చెప్పి పెమ్మసాని గారు, నా డిపార్ట్మెంటే ఆంధ్రాకి 400 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చామని చెప్తుంది? 2023-24 కన్నా ముందు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది కాబట్టి దేశంలో 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చాలా శరవేగంగా చేసిన ఈ సర్వే మెచ్చిస్తున్నామని చెప్పి 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ 400 కోట్లు తీసేసుకుంటారు. కానీ జగన్ గారి గురించి మాత్రం అరే జగన్ భలే చేసి లేడని ఒక మాట మాట్లాడరు. ఖజానా ఖాళీ అంటారు. జగన్ దిగుతా ఇచ్చినటువంటి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళి అరే జగన్ భలే కుర్రోడైనా 7,000 కోట్లు వెళ్తా బ్యాంకులో డబ్బులు పెట్టి వెళ్ళాడరా అని అనలేరు. నోరు రాదు. సర్వే అద్భుతంగా చేశాడని అనలేరు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ చేశాడని చెప్పని అనలేరు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ కి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లు మాత్రం పరిగెత్తుకెళ్ళి తెచ్చేసుకుంటారు. మూటలు గొంతంచులు వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు ఢిల్లీ వెళ్ళి. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టంగానే పరిగెత్తుకుని వచ్చేసాడు. అసలు ఎన్ని పిల్లి మొగ్గలేశాడు పయ్యావులు కేశవ్ గారు. ఆర్థిక శాఖ మీద అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు. పొరపాటును ఒక్క మాట మాట్లాడు. అప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. జగన్ గారు ఒక్కడే 14 లక్షల కోట్లు చేశాడు. కానీ 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గుపడకుండా. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకుని ఒకసారి. నిన్నేం మాట్లాడాడు ముందు చూపిస్తాను. ఆ రోజు ఏం మాట్లాడాడు పెట్టండి అసెంబ్లీలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది సౌండ్ మళ్ళీ మొదలు కాంచి పెట్టండి. 29/7/2019 తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటి కాంచి పెట్టండి. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు జంప 29/7/2019లో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. చెప్పండి నీతి ఆయోగ్ మాటకి మాట్లాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది 25/11/2019 ఇచ్చింది. ఏమని 10/10/2019 అంటే 10 అంతే మీటింగ్ అని 16/10/2009 ఏమని కేబినెట్ సెక్రటరియట్ లో సిఇఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడే అంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి జరుపున్నాను ముందుకు జరుపు ఇంకా దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా పేరుగా ఉన్నట్టు
ఉన్నటువంటి యాక్ట్ నిమిషం ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం ముందు. అక్కడ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు, చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరి దాకా? టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చూడండి, చివరికి రేపు ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి, ఇవాళేమో యాక్ట్ ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి, మీటింగ్లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని, లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు, ప్రజల ఆస్తులు దోచుకుంటే 2 ఏళ్ల నుంచి గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నారా? మీరందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు కదా. పాపం అమ్మాయి కూడా ఒకడు దొరికాడు. 17 పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని. 17 పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ మీట్ లోనో లేదా సోషల్ మీడియాలో మాట్లాడాడంట. ఎంత అదే పోసాని గారులేండి, వాళ్ళకి అర్థం అవుద్దని చెప్పి చెప్తున్నాను, పేరు చెప్పకుండా. పోసాని కృష్ణమురళి గారిని అంత కాల్చుకు తిన్నారు. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి, అరే 33 పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుగుండా నుంచోబెట్టి గుడ్డును కన్నా హీనంగా కొట్టారే. బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్. మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు. ఇది చావలేదా మీకు అని అడుగుతున్నాను. చావలేదా? భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు, ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము, మేము తస్కరించాము. ఏం చేయలేవు, ఎందుకు పోతున్నారు? ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు ఎందుకు నేను అడుగుతున్నాను. దేవుడు ఈషన్ మాత్రం కూడా మీకు సిగ్గు పెట్టలేదా అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? చర్యలు ఉండవా? ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టి మా వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు, జగన్ మనుషులు భూములు ఎత్తేశారు, రైతులు భూములు, ప్రజల భూములు దొబ్బేశారు, ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లను ఏం చేస్తున్నారు? ఆ సహకరించిన సర్వేయర్లను ఏం చేస్తున్నారు? సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు? ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నా. ఏం చేశారు అంటే మీరు చెప్పిందే నిజమైతే సిగ్గు రావట్లేదా మీకు అంటున్నా? దేవుడు సిగ్గు పెట్టలేదా మీకు అంటున్నా? మీ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి. రోజు మీడియా ఉంది కదా అని చెప్పిన మాటే పెతోడు చెప్తే అలా చెప్పి 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 కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు. అరే వీళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోడిని పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా. ఈ తప్పుడు మాటలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఎంత మీరు చేసిన పరిస్థితిలో సర్వే రాళ్ళు ఏం చెప్తాడు రెవెన్యూ శాఖ మంత్రి గారు? ఆ జగను కోట్లు రాళ్లు పాతామన్నాడు. 70 లక్షలే పాతారు అని చెప్తాడు. 70 లక్షలే పాతారు అన్నాడు. అనగాని సత్యప్రసాద్ గారు 10 తర్వాత 11 ఉండదు, 10 తర్వాత
12 ఉండదు, 10 తర్వాత 13 ఉండదు. ఈ కాదు నేర్చుకోవటం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వేతో ఎన్ని రాళ్లు పాతిందన్న తెలుసుకోండి అయ్యా. 1 ఉండదు, అది నేర్చుకుంటారు. 9 తర్వాత, అది 10 తర్వాత 11 ఉండదని నేర్చుకుంటారు. బాగా ఔపోసన పెట్టేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆన్ రికార్డ్ 1,25,00,000 రాళ్లని ప్రభుత్వం అందుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందుకుని పాతివేయడం జరిగింది. ఒక్కొక్క రాయి కొనుగోలు 275 రూపాయలు. మైనింగ్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచింది, కొటేషన్స్ పిలిచింది. దాంట్లో తక్కువకి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్క రాయి 275 రూపాయలకి కొనుగోలు చేసింది. ట్రాన్స్పోర్ట్ అంటే జిల్లాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి పొలంలోకి గాని, పొలంలో పాతటాకు గాని మరొక 100 రూపాయలు, మొత్తం వెరసి సుమారుగా 400 రూపాయలతో రాయి కొనుగోలు చేసి రైతు పొలంలో సరిహద్దు కింద రాయి పాతడం జరిగింది. 1,25,00,000. మీరు 70 లక్షలు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు. మేం చెప్తున్నాం సుమారుగా 400 కోట్లు. 600 చిల్లర కోట్లకి, అంటే దగ్గర దగ్గర 700 కోట్లకి బడ్జెట్ ఎలకేషన్ తీసుకున్నాం. అంటే నీకు బడ్జెట్ ఎలకేషన్ కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దానికి కూడా తేడా తెలుసుకోకపోతే, అవి నేర్చుకోకపోతే ఎట్లాగా మంత్రి గారు? ప్రజల మీద భారం లేకుండా రాళ్లు పాతితే తప్పేంటన్నా? మీరు పాతట్లేదా? రైతు కావాలనుకుంటే పాత అంట. అసలు జ్ఞానం ఎంత ఉన్నా? ప్రతి పొలానికి సరిహద్దుకి రాయ అవసరం అనేది తెలుసుకోలేకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలి కదా. ఆ విచక్షణ లేకపోతే ఎట్లాగా? డార్లింగ్ మంత్రి గారు, సుమారుగా 400 కోట్లు, సుమారుగా 400 చిల్లర కోట్లు ఈ రాళ్లు కొనుగోలుకు గాని, రాళ్లు చేరవేయటానికి గాని, పొలంలోకి రాళ్లు పాతటానికి గాని మొత్తం ఖర్చు అయింది కదా. 1,25,00,000 రాళ్లు, 1,25,00,000 రాళ్లు పాతటం జరిగింది. మరి ఓ పక్క చెప్తాడు జగన్ గారు 1 కోటి అన్నాడు, 70 లక్షలే అన్నాడు. అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది. కోతి కొబ్బరికాయ దొరికితే దాన్ని తినడం చేత కాదు, కింద వేసుకొని మీద వేసుకొని అట పిల్లి మొగ్గలేస్తుందంట. నేర్చుకుంటే